కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, ప్రియాంక గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తా ఉన్నాడు. 2 సంవత్సరాల విజయోత్సవ పాలన పేరు మీద తెలంగాణలోని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తా ఉన్నారు. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నిన్ను ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, మీరు అమలు చేసినటువంటి పరిస్థితి ఏందో మీరు ఈ సభలలో ఎందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను. ఎంతసేపు ఆయన 2 చెప్తాడు. ఒకటి ఫ్రీ బస్సు, ఒకటి సన్న బియ్యం. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కూడా కోరుతా ఉన్నాను, సన్న బియ్యంలో కూడా వారు ఇచ్చేటువంటి సన్న బియ్యంలో ప్రతి కేజీ వెనక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్రతి కేజీ వెనక 43 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, 13 రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్నది. రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలు 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఏ వర్గానికైనా న్యాయం చేశారా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉంటే, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేశారనుకుంటే, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, ఈరోజు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా మార్పు వచ్చిందో చెప్పాలి, ఏ రంగంలో మార్పు వచ్చిందో చెప్పాలి. ఒకటి మాత్రం మార్పైంది, గులాబీ జెండా పోయి చేయి గుర్తు జెండా వచ్చింది తప్ప ఈ తెలంగాణలో ఏ మార్పు రాలా, ఏ మార్పు రాలా. పరిపాలనలో మార్పు రాలా, దోపిడీలో మార్పు రాలా, అవినీతిలో మార్పు రాలా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మార్పు రాలా, ఏ రంగంలో కూడా మార్పు రాలా. చివరకు పార్టీ ఫిరాయింపుల్లో కూడా మార్పు రాలేదు.